సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అంటే అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసరికి మనకి తమన్నా గారు అండ్ అలాగే రాశి ఖన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ అండ్ అలాగే దాంతోపాటు రత్నం మూవీ, ఇంకా మనకి లవ్ గురు, అయలాన్, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే విశాల్ గారిది రత్నం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి ప్రైమ్ వీడియోలో ఈ మంత్ థర్డ్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే విజయ్ ఆంటనీ గారిది లవ్ గురు మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అంటే మనకి తమిళ వర్షన్ అనేది ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. అండ్ అలాగే తెలుగు వర్షన్ అనేది మనకి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మనకి తమిళ వర్షన్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగిందనమాట. మే 10th నుంచి ఇది తమిళ్లో మనకి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే కానుంది. మరి తెలుగు వర్షన్ అప్పుడే రిలీజ్ చేస్తారా లేకపోతే వేరే డేట్కి అనేది పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. అండ్ అలాగే దాంతోపాటు గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకున్నారు. ఈ మూవీ మనకి ఆహా ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది ప్రెజెంట్ వచ్చేసరికి. అండ్ అలాగే దాంతోపాటు రాజధాని ఫైల్స్ ఈ మూవీ అనేది మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది ఈ రోజు నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అల్లరి నరేష్ గారిది ఆ ఒక్కటే అడక్కు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ప్రెజెంట్ థియేటర్స్లో బాగానే రన్ అవుతుందన్నమాట. మరి ఇది ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి 1 month అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. కాబట్టి ఈ మూవీ అనేది మనకి జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. అండ్ అలాగే దాంతోపాటు తమన్నా గారు అండ్ అలాగే రాశి ఖన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది ప్రెజెంట్ మనకి థియేటర్స్లో బాగానే రన్ అవుతుందన్నమాట. మనకి ఇది ఎప్పుడు నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుందంటే జూన్ మంత్ 7th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది G5లో. అండ్ అలాగే దాంతోపాటు ఐలాన్ మూవీ, ఈ మూవీ కావచ్చు, ఇంకా మనకి లాల్ సలం మూవీ అంటే రజనీకాంత్ గారిది లాల్ సలం మూవీ కావచ్చు. ఈ రెండు మూవీస్ కూడా మనకి సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి కదా. ఈ రెండు మూవీస్లో ఏదో ఒక మూవీ అనేది సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఈ మంత్ 17th నుంచి చూసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే సుహాస్ గారిది ప్రసన్నవదనం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 month తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తామనేసి అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు. ఇది వచ్చేసరికి మనకి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఆహాలో. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.